ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. యో శంకర్ మై డార్లింగ్, హౌ ఆర్ యు? హాయ్ ఆంటీ. రే ఎవడ్రా నువ్వు? నన్నే ఎవరంటున్నావా? పెళ్ళయ్యాక ఫ్రెండే మర్చిపోయావా? గుర్తుతో ఎరా వీడిని ఫ్రెండా? ఏమో వాడంటున్నాడు, నాకు తెలీదు. బాబు ఇంతకీ నువ్వు ఏంటంటే మీరు కూడా జోక్ చేస్తున్నారు? నేనంటే మీ అబ్బాయి క్లోజ్ ఫ్రెండ్ సుందర్ని. సిస్టర్, మీరు కూడా ఏంటి అలా చూస్తున్నారు? ఇద్దరు పెళ్లి దగ్గరుండి చేయించింది నేనే కదా. ఏంటి వాళ్ళిద్దరి పెళ్లి మీరు జరిపించారా? యా, పెళ్ళేంటి? అసలు వీళ్ళిద్దరి మధ్య లవ్ చిగురించడానికి మొలకై పిలకై పైపులంత పెద్ద మానై ఇద్దరికీ పెళ్ళై ఇలా ప్రతి విషయంలోనూ నా హెల్పే ఉంది. మరి వీళ్ళేంటి మీరెవరూ తెలియదన్నట్టు మిమ్మల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు చూస్తున్నారు? అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. అసలు ఎవడమ్మా వీడు? పూజకి నీకు పెళ్ళైందంటే వీళ్ళు నమ్మట్లేదు కదరా. వీళ్ళకి నమ్మకం కలిగించడానికి బాబ్జీ గారే సెటప్ చేయించారేమో. అయితే మనమెందుకు తగ్గడమమ్మా? ఆ, చూడు. రే సుందర్, మై ఫ్రెండ్, మై డార్లింగ్, మమ్మీ. ఓ మై బాబు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్కారం. అంటే ఇప్పటి వరకు అతను ఎవరో తెలియదన్నట్టు చూశారు, ఇప్పుడు సడన్ గా కౌగిలించుకుంటున్నారు. మా ఫ్యామిలీలో ప్రేమలు అలానే ఉంటాయమ్మా. అయితే ఈయన మీ ఫ్రెండ్? డౌటే లేదు. మీ ఇద్దరికి దగ్గరుండి ఈయనే పెళ్లి జరిపించారు. అవును, అందులో క్వశ్చనే లేదు. ఓ వెరీ గుడ్. క్రాంతి, ఏంటి నువ్వు చేస్తున్న పని? ఆయన మీరు చేసుకుంటావా? చెయ్యి చేసుకోవడం కాదు, నరికి పోగులు పెట్టాలి వెండి. నీకు వీడికి పెళ్లి జరిగిందన్నది అబద్ధం. వీడు నీ భర్త అనేది అబద్ధం. నీ మెడలో ఉన్న తాలి, నీ కాళ్లకు పెట్టిన మెట్టలు అన్ని అన్ని అబద్ధాలు. నీ మొగుడు అనుకుంటున్న వీడు వీడిని ఫ్రెండ్ అని చెప్తున్నాడు కదా. వీడు వాడి ఫ్రెండ్ కాదు, మీ బావ బాడీగార్డ్ బంటి. బంటి, ఇప్పటికైనా అర్థమైందా పూజ, వీళ్ళు నిన్ను మోసం చేస్తున్నారని? నాయనో, మ్యాటర్ అటు ఇటు తిరిగి చివరికి ఫోటోల దగ్గరికి వచ్చిందేంటే? ఆ క్రాంతి కనుక సూర్యకాంతం మన తమ్ముడు కలిసున్న ఫోటో చూసిందంటే నిజం తెలిసిపోతుంది, కొంప మునిగిపోతుందక్క. ఏదోలా క్రాంతిని డైవర్ట్ చేద్దాం, పద వెళ్దాం. రే, మీ మావయ్య వాళ్ళ ఫోటో ఇక్కడ ఎందుకు ఉంటుందిరా? ఇంకెక్కడ ఉంటుంది? ఇదివరకు అందరికీ కనపడేలా హాల్లో ఉండేది. ఆ ఫోటో కింద పడి గ్లాస్ పగిలిపోయి రిపేర్కి ఇస్తామన్నారు కదా. ఆ తర్వాత మళ్ళీ ఆ ఫోటో కనపడితే ఒట్టు. ఆ ఫోటోకి గ్లాస్ వేయించమని ఇచ్చింది నాకే కదా. అయినా అది పూజ వల్ల అమ్మా నాన్నల ఫోటో కాదు, పార్వతీ పరమేశ్వరుల ఫోటో. పార్వతీ పరమేశ్వరుల ఫోటో అంటుందేంటమ్మా? రే, అది అలాగే అంటుంది, కానీ నువ్వు వెళ్ళి పై బెడ్రూమ్ లో వెతుకో. క్రాంతి, నువ్వు వెళ్ళి ఆ పక్క బెడ్రూమ్ లో వెతుకో. అక్కర్లేదత్తే,
నేను ఇక్కడే వెతుకుతాను. మీరు వెళ్ళి పక్క బెడ్రూమ్లో వెతకండి. అది కాదే అయ్యో ఏం చేయలే. ఏమండి, ఇక్కడ ఒక ఫోటో ఉంది. ఆగు, నేను చూపిస్తాను. అత్తయ్య, ఎందుకంత తొందరపడుతున్నారు? ఫోటో చూడనివ్వండి. అక్కర్లేదు, నేను చూపిస్తా. వద్దు. తనెందుకు చూడకూడదమ్మా? చూడనివ్వు. అది కాదురా. ఏయ్ అక్క చూసేసిందే, మ్యాటర్ ఓవర్. ఈ ఫోటో తీసుకువెళ్ళి పూజకు చూపిస్తారా? అసలు ఎవరి ఫోటో అది? చూడండి. ఇది మా అమ్మ వాళ్ళ ఫోటో. మనకు కావాల్సింది అత్తయ్య మావయ్యల ఫోటో కదమ్మా. అసలు ఫోటో ఎక్కడ పెట్టావే? ఇక్కడే ఎక్కడో పెట్టానక్క. ఎక్కడ పెట్టానో గుర్తు రావట్లేదు. ఇదిగో అత్తయ్య మావయ్యల ఫోటో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.